హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ 8 తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. సో చాలా మంది ఫస్ట్ డే ఓటింగ్ సార్, ఓటింగ్లో చాలా కన్ఫ్యూజన్, ఎవరు టాప్లో ఉన్నారు ఎవరు బాటంలో ఉన్నారు, మీరైతే కరెక్ట్గా మీ లెక్క మీకు ఉంటుంది కదా సార్, మీరైతే చాలా సైట్లు చూస్తారు, పర్ఫెక్ట్గా చెప్పండి అని అడుగుతున్నారు. సో నేను ఒకటి చెప్తాను, మీరు నమ్ముతారా? ఏంటంటే నబీల్ లిస్ట్లో ఉన్నాడు. ఒక సైట్లో చూస్తే నాకు షాక్ అయిపోయాను. నబీల్ లిస్ట్లో ఉన్నాడు ఏంటని. కావాలంటే ఫోటో వేస్తా చూడండి, పక్కన ఫోటో ఉంది చూడండి. నబీల్ లిస్ట్లో ఉన్నాడు అంటే మీరు చూసే సైట్లు ఈ సైట్లా ఉంటాయి అంతే. సో నబీల్ లిస్ట్లో ఉన్నాడా లేదా, మరి ఇప్పుడు డేంజర్ జోన్లో ఉన్నాడా? ఎగ్జాక్ట్ ఈ పాయింట్ మాట్లాడుకుందాం మనం. ఎవరు ఏం చెప్పినా, ఏ యూట్యూబ్ ఛానల్స్లో ఏ రివ్యూవర్స్ ఏ చెప్పినా, ఏ ఓటింగ్ చెప్పినా కూడా వాళ్ళ నిర్దిష్ట పరిధికి మాత్రమే కొన్ని సైట్స్ మాత్రమే చేసుకోగలుగుతారు తప్ప హెవీగా నేను ఫాలో అయిన సైట్లు అయితే ఫాలో అవ్వరని నా అభిప్రాయం. నేనైతే హ్యూజ్ ఓటింగ్ కలెక్షన్ తీస్తా, మీ అందరికి కూడా తెలుసు. దాన్ని బట్టి మనం పర్సంటేజ్లు డిస్మల్స్ ఇంకా చేయలేదు నేను యాక్చువల్గా. దాన్ని బట్టి పర్సంటేజ్లు మాట్లాడుకుందాం మనం. సో పర్సంటేజ్లు అయితే మీకోసం తీసి పెట్టాను. కొన్ని మాత్రం అంటే ఫస్ట్ డే ఓటింగ్ హ్యూజ్గానే జరిగింది. సో కొన్ని 1 lakh పైన 2 lakh పైన ఓటింగ్ తీయగలిగాము. సో ఇంకా జరుగుతుంది ఓటింగ్ కాబట్టి. సో ఇంకా మనకి 3 రోజులు ఓటింగ్ ఉంది. వెనస్డే, థర్స్డే, ఫ్రైడే 3 days ఓటింగ్ ఉంది. సో ఓన్లీ ట్యూస్డే ఓటింగే అయింది. సో ట్యూస్డే ఓటింగ్ మాత్రమే మీకు చెప్తున్నా, అది కూడా మిడ్ నైట్ వరకే తీసుకున్నా. సో నైట్ నిద్ర లేదు అసలు, అందుకే ఫస్ట్ వీడియో కూడా లేట్గా పెట్టాను. సో కొంచెం కన్సిడర్ చేయండి. సో చాలా చలిగాలులు తిరిగాయి బయట, అందుకని లేవడానికి బద్ధకంగా ఉంటుంది పొద్దున్నే. దట్టు నైట్ అంతా చూసి ఆ ఎపిసోడ్, ఆ నిద్రమత్తులోని మళ్ళీ లేచి మళ్ళీ వర్క్ చేసుకుని ఇదంతా కూడా కొంచెం ఉంటుంది, హార్డ్ వర్క్ ఉంటుంది. సో అంటే నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే అందరికీ కొంచెం చెవులకి కట్టుకోండి ఏదైనా సరే. సో మఫ్లర్ కట్టుకోండి, మంకీ క్యాప్ పెట్టుకోండి, ఏదైనా చెవుల్లో గాలి వెళ్తే డేంజర్. సో అది మాత్రం బీ కేర్ఫుల్. సో అదంతా పక్కన పెడదాం, సో అదంతా వద్దు మనకి. సో ఎవరు టాప్లో ఉన్నారు, గౌతమా నిఖిలా? గౌతమ్ నువ్వా నేనా అన్నట్టు మామూలుగా పోటీ ఇవ్వట్లేదు, అలాగే నిఖిల్ కూడా నువ్వా నేనా అన్నట్టు పోటీ అనేది నడుస్తుంది. ఇద్దరికి అంటే చాలా టఫ్ ఫైట్ ఉంది. నాకు తెలిసి వీళ్ళిద్దరికే విన్నర్ రన్నర్ ఉండే ఛాన్సులు ఉంటాయి. సో నబీల్ కూడా వస్తాడా రాడా అనేది ఇప్పుడు డౌట్గానే ఉంది. సో ఓటింగ్ చూస్తే నాకు అలాగే అనిపిస్తుంది. టాప్ పొజిషన్లో నిఖిల్ ఉన్నాడు, పక్కా చెప్తున్నా, రాసుకోండి, డౌట్ లేదు. స్టాంప్ గుద్దుకుంటారు, ఏం గుద్దుకోండి, పక్కా నిఖిలే ఉన్నాడు. చాలా 2-3 సైట్లలో గౌతమ్ని చూసేసి అబ్బో హ్యూజ్ డిఫరెన్స్ గౌతమ్కి నిఖిల్కి ఇలా అనుకోవద్దు. నిఖిలే టాప్లో ఉన్నాడు, 22% నిఖిల్. బట్ గౌతమ్ టఫ్ ఫైట్, మామూలు టఫ్ ఫైట్ కాదు, 20% వరకు గౌతమ్ ఢీ కొడుతున్నాడు చూడండి. అంటే 22 నిఖిల్, 20 గౌతమ్, అంటే కొంచెం డిఫరెన్స్. ఇంకా 3 రోజులు టైం ఉంది, చెప్పలేం. గౌతమ్ ఓవర్టేక్ చేసి ముందుకెళ్ళొచ్చు, నిఖిల్ సెకండ్ పొజిషన్లో డ్రాప్ అవచ్చు. వీళ్ళిద్దరు అసలు టఫ్ ఫైట్ అంటే టఫ్ ఫైట్ ఉంది. చాలా ఓట్లు కలెక్ట్ చేశాను, చాలా చోట్ల ప్లాట్ఫామ్ మీద కామన్ ఓట్లన్నీ తీసేసినా కూడా మిగిలిన ఓట్లు యావరేజ్ చేసి చూస్తే అసలు మబ్బులు ఇడిపోయినాయి అనమాట, అంత టఫ్ ఫైట్ ఉంది. సో డిస్మల్స్ ఇంకా వేయలేదు కాబట్టి తెలియలేదు, మేబీ నిఖిల్ కొంచెం తగ్గచ్చు, గౌతమ్ కొంచెం పెరగచ్చు. అలాగే 3 days ఓటింగ్ ఉంది, ఏదైనా జరగచ్చు. సో వీళ్ళిద్దరి మధ్యలోనే పోటీ, గట్టి ఫైట్ అనేది ఉంది. నువ్వా నేనా టాప్ అన్నట్టు కొట్టుకుంటున్నారు. సో మరి చూద్దాం ఎవరు టాప్ పొజిషన్లో సెటిల్ అవుతారు. ఈ వారం సెటిల్ అయిన వాళ్ళు ఆల్మోస్ట్ ఫినాలే వీక్ కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ ఓటింగ్ ఉండొచ్చు అంటున్నా నేను. సో ఎందుకంటే మామూలు సేవింగ్ ఆర్డర్ సేవ్ చేయడం వేరు, ఫినాలేలో విన్నర్ చేయడం వేరు. అప్పుడు ఓటింగ్ శాతం అనేది పెరుగుతూనే ఉంటుంది. నెక్స్ట్ ఎవరున్నారు? ప్రేరణ చూసుకోండి. నబీల్ అనుకుంటున్నారు చాలా మంది, లేదు నబీల్ లేడు, ప్రేరణ 14% ఉంది. 14% వరకు ప్రేరణ ఓటింగ్ని ప్రభావితం చేస్తుంది చూడండి. అంటే ఉమెన్ ఫాలోవర్స్ కానీ, ఎవరైతే సీరియల్ చూసేవాళ్ళు కానీ, వాళ్ళు కానీ అందరూ కూడా ప్రేరణకు ఓటేస్తున్నట్టు ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. 100% అఫీషియల్ ఓటింగ్కి చాలా దగ్గరగా ఉంటుంది నా ఓటింగ్, డౌటే లేదు. సో నేను మొన్న కూడా అదే చెప్పా, యష్మి బాటంలో లేదు, పృథ్వీ ఉన్నాడు. బట్ పృథ్వీని కాపాడుకుందాం, కంటెంట్ ఇచ్చుకుందాం 2-3 వారాలు అనుకుని యష్మిని పంపిస్తారు, అది వేరే విషయం. వాట్ ఎవర్ ఇట్ మే బి, వాళ్ళు బిగ్ బాస్ వాళ్ళు కాల్ తీసుకొని ఉండి
ఎవరినైనా ఎలిమినేట్ చేయండి, మనకు అనవసరం, మన ఓటింగ్ ఆర్డర్ మనం చెప్పుకుందాం. సో నా తర్వాత ప్రేరణ ఉంది, 14% అయితే ఉంది. ఇక్కడ నెక్స్ట్ పొజిషన్లో నబీల్ ఉన్నాడు, అంటే 4th పొజిషన్కి వెళ్ళిపోయాడు నబీల్. నబీల్కి 12% మాత్రమే ఓటింగ్ జరుగుతుంది. సో కొన్ని సైట్లో బాటమ్ ఉన్నాడు, మీకు ఆల్రెడీ ఫోటో చూపించాను. సో 12% మాత్రమే ఓటింగ్ అనేది నబీల్కి జరుగుతుంది. నాకు తెలిసి వీళ్ళ నలుగురు సేఫ్ జోన్లోనే ఉండొచ్చు అనుకుంటున్నా మ్యాక్సిమం. లేదు ఇంకా 3 రోజులు ఓటింగ్ ప్రేరణ పెంచుకున్నా, గౌతమ్ పెంచుకున్నా, నిఖిల్ పెంచుకున్నా, నబీల్ పడిపోయినా డేంజర్ జోన్లోకి వచ్చేస్తాడు నబీల్. డేంజర్ జోన్ ఆయన ఎందుకు అంటున్నాడంటే 12%. 12 అంటే 10కి దిగడం, 10 నుంచి 9కి దిగడం, 10 పైన లేకపోతే అసలు ఎవరైనా డేంజరే, ఆల్మోస్ట్ డేంజరే. 10 ఉండాలి, మినిమం 10 ఉండాలి, 10 పైన ఉండాలి. 10 లేకపోతే డేంజర్ జోనే లెక్క. 10 పైన ఉంటే సేఫ్ అండ్ సార్. మరి అలాగైతే మొన్న అందరూ 12, 13, 14 ఉన్నారు కదా, ఆల్ ఆర్ ఈక్వల్ ఉన్నారు, బాటంలో ఉన్నారు. సో అందుకని చెప్పి వాళ్ళు డేంజర్ జోన్లో ఉన్నారని చెప్పాం. సో మామూలుగా అయితే 10 పైన ఓటింగ్ పడుతుందంటే వాళ్ళు సేఫ్గా ఓటింగ్ పడుతుంది, వాళ్ళ ఫ్యాన్స్ ఉన్నారని అర్థం. సో ఇక్కడ 10 లేదు కాబట్టి 12లో ఉన్నాడు. 10కి జారిపోతే నబీల్ కూడా డేంజరే, డౌటే లేదు. నెక్స్ట్ ఎవరున్నారు? విష్ణుప్రియ. విష్ణుప్రియ యాక్చువల్గా బాటమ్, విష్ణుప్రియ ఎలిమినేట్ ఇలా అనుకుంటున్నారు కానీ కాదు, మ్యాక్సిమం బాటంలో ఉండే ఛాన్స్లు ఉండట్లా. అంటే ఇంక 3 రోజులు ఉంది మనం చెప్పలేం, కానీ ఇప్పుడైతే కొంచెం 10%తో కాస్త సెటిల్ ఓటింగ్లోనే ఉంది. అంటే నెక్స్ట్ ఉన్న వాళ్ళకి విష్ణుప్రియకి 2% డిఫరెన్స్ ఉంది కాబట్టి నేను కొంచెం పర్లేదని చెప్తున్నా. మేబీ ఆ 2% మారచ్చు. నెక్స్ట్ ఎవరు ఉన్నారు? అవినాష్ 8% ఓటింగ్తో అవినాష్ ఉన్నాడు. అవినాష్కి మెల్లగా ఓటింగ్ జరుగుతుంది. మ్యాక్సిమం డేంజర్ జోన్లో ఉండేది అవినాష్ అవుతాడు, డౌటే లేదు. ఆ నెక్స్ట్ ఎవరున్నారు? టేస్టీ తేజ. టేస్టీ తేజకి పృథ్వీకి ఆల్మోస్ట్ ఈక్వల్ 7% అవుతుంది. సో ఇది ఓటింగ్ ఎనాలిసిస్ అనేది చూడండి. బాటంలో ఎవరెవరు ఉన్నారు? 3, అవినాష్, టేస్టీ తేజ, ఇంకా పృథ్వీ. ఈ 3లోనే 2 వెళ్ళిపోవచ్చు డబుల్ ఎలిమినేషన్ జరిగితే. డబుల్ ఎలిమినేషన్ ఉందా లేదా ఓ పెట్టేస్తున్నారు అందరూ. యాక్చువల్గా ఏంటంటే అందరూ ప్రతి ఒక్కళ్ళు ఉన్నప్పుడు డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది. అంటే ఇప్పుడు రోహిణి లేదు కాబట్టి డబుల్ ఎలిమినేషన్ పెడతారా లేదా అనేది నాకు డౌట్. అందరూ నామినేషన్లో ఉన్నప్పుడు డబుల్ ఎలిమినేషన్ పెడితే అది ఫెయిర్ అంటాం. ఇప్పుడు రోహిణి లేదు కదా, ఇప్పుడు డబుల్ ఎలిమినేషన్ ఉంటే రోహిణి వెళ్ళిపోద్ది కదా. సో కానీ ఇక్కడ చూడండి, గత 2 వారాలుగా రోహిణి ఆడుతున్న గేమ్ రోహిణి గ్రాఫ్నే మార్చేస్తుంది. ఇప్పుడు కానీ నామినేషన్లోకి వస్తే యూజ్గా వెళ్ళిపోద్ది రోహిణికి ఓటింగ్. సో అందులో డౌటే లేదు. అప్పుడు డేంజర్ జోన్లో ఉండదు కదా. సో మేబీ ఏమన్నా టికెట్ ఫినాలే వచ్చిన తర్వాత బిగ్ బాస్ అందరినీ నామినేట్ చేసి డబుల్ ఎలిమినేషన్ పెడతాడని నేను అనుకుంటున్నా. ఇట్స్ మై ఒపీనియన్, ఇట్స్ మై పాయింట్ ఆఫ్ వ్యూ అన్నట్టు నా ఒపీనియన్ ఇది. సో నెక్స్ట్ డేంజర్ జోన్లో ఉన్నదైతే వీళ్ళ 3, అవినాష్, టేస్టీ తేజ, ఇంకా పృథ్వీ. సో విష్ణుప్రియ ఇంకా డేంజర్ జోన్లో లేదు, వచ్చేసే ఛాన్స్ ఉంది 10% అంటే. సో డిస్మల్స్తో ఉంటే 9 పాయింట్ చిల్లర ఉందనుకోండి, డేంజర్ జోన్లోనే ఉంటుంది. సో 4కి థ్రెట్ ఉంది. సో 4లో ఎవరు వెళ్ళిపోతారు, 1 2 అనేది నేను నెక్స్ట్ రేపు మళ్ళీ ఈరోజు ఓటింగ్ కూడా తీసి రేపు కూడా చెప్తా. వరుసనే మీకు ఓటింగ్ అనాలిసిస్ చెప్తూనే ఉంటాయి 3 రోజులు. సో చూస్తూ ఉండండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్స్ మన ఛానల్ని. ప్లీజ్ మేడం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.